వెల్కమ్ టు టుడే టీవీ తెలుగు. అయోధ్య రామాలయ నిధుల దుర్వినియోగం, పాలనా రాహిత్యం కాదా, ప్రభుత్వ వైఫల్యాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆగ్రహం. అయోధ్య రామాలయంలో 200 కోట్ల దొంగతనం జరిగిందని, దీనిపై పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. ఆదివారం సూళ్లూరుపేటలో జరిగిన చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, ప్రజల నుండి విరాళాలుగా సేకరించిన 1400 కోట్ల లెక్కలు, ప్రస్తుత ద్రవ్యోల్బణం ప్రకారం దాని విలువ 1,1,67,000 కోట్లకు పైగా ఉంటుందని, కానీ దానికి సరైన రసీదులు లెక్కలు లేవని విమర్శించారు. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు అయోధ్య రామాలయం నిధుల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ అంశంపై సిట్టుతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 20 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ పథకానికి నిధుల కోత విధించి రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం 60% నిధులు భరించేలా నిబంధనలు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పాత పద్ధతిలోనే ఈ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి ఏ ఒక్కరి సొత్తు కాదని, దానిని అందరికీ హక్కు ఉండేలా ఫ్రీ జోన్గా ప్రకటించాలని కమ్యూనిస్టు పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదని పురపాలక శాఖ మంత్రి నారాయణను ప్రశ్నించారు. వెంటనే ఆ ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని కోరారు. 70 సార్లు 200 కోట్ల రూపాయలు దొంగతనం జరిగిందని చెప్పి అక్కడే ఉన్నటువంటి సాధు సంతులు ప్రకటించి దాని వాల్యూ కడితే, ఈరోజు యోగి ఆదిత్యనాథ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వము, వాట్సాప్ యూనివర్సిటీలోని బత్తాయి గాళ్ళంతా కలిసి ఇది హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడి అని చెప్పి బుకాయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరు హిందువులు కాదు, ఎవరు శ్రీరాముని పూజించారు, ఎవరు శ్రీరాముని పూజించలేదు మీరు నిర్ధారిస్తారా? మీరు దొంగతనానికి పాల్పడ్డారు, డబ్బులు మీ ఏలుబడిలో పోయాయి. మీరు ప్రధానమంత్రి గారు అయోధ్య రామాలయాన్ని నేను చాలా గట్టిగా కట్టానని చెప్పి వారు నియమించిన ట్రస్టీ సభ్యులే అక్కడున్నారు. కాబట్టి బాధ్యత ఎవరు వహించాలి? దొంగతనం జరిగిందంటే దొంగతనాన్ని గురించి కాకుండా దానికి హిందూ ధర్మం అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ప్రజలను మేము ఆలోచించమని చెప్తున్నాం. ప్రతి దొంగ కూడా దేవుడి పేరు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలంతా కూడా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. మేము సిట్ నివేదిక ఏదైతే ఉందో అది మరింత పగడ్బందీగా దానిపైన విచారణ జరపాలని చెప్పేసి, దీనికి బాధ్యులైన వారిని మేము శిక్షించమని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీలైతే ప్రధానమంత్రి కూడా ఇందులో భాగస్వామి అనే దాంట్లో భాగంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే శివుడాజ్ఞ లేనిది శివైన కుట్టదనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ లాంటి పిల్ల జల్లా లేనటువంటి బైరాగులు ఉన్నటువంటిది, మాకేం డబ్బులు అవసరం లేదని చెప్పి ప్రకటించుకున్న ప్రభుత్వం దగ్గరనే ఇన్ని వేల కోట్ల రూపాయలు మిస్యూజ్ అయినప్పుడు దానికి జవాబు చెప్పాల్సింది కూడా వారేనని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత జరిగింది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్క మాట మాట్లాడడం లేదు. దానిపైన విచారణ జరపమని కానీ ఇది జరగడం అన్యాయం అని కానీ ఏం మాట్లాడడం లేదు. మొన్న ఈ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి 3-4 మాసాల పాటు గగ్గోలు పెట్టి రాష్ట్రమంతా కూడా అటు మీడియాను, ఇటు పత్రికలను, మొత్తం రాజకీయ వ్యవస్థను పక్కదారి పెట్టడానికి కావాల్సిన ప్రయత్నం జరిగినప్పుడు, మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు అయోధ్యకు 1,00,000 లడ్డూలు పంపించాం, ఆ లడ్డూల్లో కూడా కల్తీ జరిగిందని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ఏ ఎలకలు దూరేటువంటి కలుగుల్లో దాక్కున్నారు అని అడుగుతున్నాం. మీరు ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతున్నాం. కాబట్టి అంటే మీరు చేస్తే మాత్రం సంసారం, ఇతరులు ఏదన్నా మాట్లాడితే మాత్రం దానికి రంకు అంటగడతారా అని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు కూడా డబుల్ ఇంజన్ సర్కార్, బుల్డోజర్ సర్కారుకు మీ పెట్టెలు కూడా అతుక్కున్నాయి కదా, మరి మీరు కూడా మాట్లాడమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రజలను కూడా అడగమని చెప్పి కోరుతా ఉన్నాం మేము. ఈ చివరి అంశం, అమరావతి ఈరోజు రాష్ట్ర రాజధాని, అది ఏ ఒక్కరి సొత్తు కాదు. తీయండి, మీ పవన్ కళ్యాణ్
మీ కూటమిలో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారో, మీరేం మాట్లాడారో, లేదా మిమ్మల్ని సపోర్ట్ చేసినటువంటి మేధావులు ఏం మాట్లాడారో ఒకసారి బయటికి తీయండి. మీరు తప్పు చెప్పినా గూగుల్ తల్లి తప్పు చెప్పదు. ఒకసారి గూగుల్లో సెర్చ్ అని కొడితే మొత్తం ఎవరెవరు ఏం మాట్లాడింది తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు మాట్లాడారు, ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అమరావతి అనేటువంటి దాన్ని ఫ్రీ జోన్ చేయాలి. ఇది సిపిఐ డిమాండ్. ఫ్రీ జోన్ చేయడం ద్వారా ఇది అందరూ ఇది మాది హక్కు, ఇది మాది అని ఓన్ చేసుకునేటువంటి పరిస్థితిని ఒకటి క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉత్పత్తిలో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ, లేదా ఇతరేతరమైనటువంటి ప్రభుత్వ సౌకర్యాల్లో కానీ అన్ని ప్రాంతాల వారికి అందులో వాటా ఉండే పద్ధతిలో ప్రభుత్వం నిర్దిష్టంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ జిల్లా పక్కనే ఇంతకుముందు ఉమ్మడి జిల్లా, ఇప్పుడు పక్కన నెల్లూరులో ఉన్నాడు మంత్రి, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు. ప్రభవనామ సంవత్సరం ఇది, పరాభవనామ సంవత్సరం. ఈ సందర్భంగా పరాభవనామ సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ టిడ్కో ఇల్లు ఇస్తామని చెప్పి ప్రకటించాడు 10 రోజుల ముందు, ఉగాది పండగ కట్టే ముందు మీటింగ్ పెట్టి. కానీ ఇది పరాభవనామ సంవత్సరం కాబట్టి మొత్తం ప్రజలందరినీ పరాభవానికి గురి చేశాడమని మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంతవరకు టిడ్కో ఇల్లు పూర్తి అయినాయి, ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. టిడ్కో ఇల్లు ఒక్కటి కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ సందర్భంగానైనా సరే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో సరే ఆ టిడ్కో ఇల్లు జాతికి అంకితం చేస్తూ ఉన్నాం, వాటి ఇవ్వమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇంకా సరే జగన్మోహన్ రెడ్డి గారు 29 లక్షల ఇల్లు